2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. మగవాడి ప్రేమలో అసూయ ఉంటుందా అండి? ఖచ్చితంగా ఉంటుంది. మగవాడిలోనే ఉంటుంది. ఎలా, ఏ విధంగా డిఫైన్ చేసి చెప్తారు? అది భార్య అయిన ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రియురాలైన ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ విధంగా డిఫెండ్ చేస్తారు? ఆ అసూయని ఏ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు? ఏ స్థాయి కంటే నాకు వచ్చే కేసులను బట్టి నేను చెప్తాను కదా నాగరాజు గారు. ప్రేమించేటప్పుడు విపరీతమైనటువంటి కేర్ తీసుకుంటాడు ఆ ప్రేమికురాలి పట్ల. వెరీ గుడ్. వాడు తీసుకునే ప్రేమకి, వాడు తీసుకునే కేరింగ్కి కరిగిపోయి ఉబ్బి తప్పిపోయిపోయి, తండ్రి లేదు తల్లి లేదు, తండ్రికి ఎన్నన్నా పరువు ప్రతిష్టలు ఉండనివ్వండి, ఎంత డబ్బన్నా ఉండనివ్వండి, లేకపోతే ఏ పరువన్నా ఉండనివ్వండి, లేకపోతే గంగలో కలిసిపోనివ్వండి, ఈ రోడ్డు మీద ఉన్నాడైనా సరే, పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద ఉన్నాడైనా సరే, రాష్ట్రపతికి పిఏ అయినా సరే, లేదా ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే పరిగెత్తుకుని వచ్చేసి అమ్మ బాబు ఎవడ కాదనుకొని వచ్చి పెళ్లి చేసుకుంటాను. కట్ చేస్తే 6 నెలల తర్వాత నుంచి కన్న వాళ్ళకి ఫోన్లు వెళ్తాయి. వాళ్ళు రానిచ్చారా, వెళ్ళండి గుడ్. రానివ్వలేదా, ఇంకొక 6 నెలల తర్వాత మాలాంటి వాళ్ళకి ఫోన్లు వస్తాయి. లేదు, ఇంకొక 4 ఏళ్ల తర్వాత వస్తాయి. కారణం ఏంటి అని అంటే, వచ్చిన తర్వాత సుదీర్ఘంగా ఎలా పరిచయం అయ్యాడు దగ్గర నుంచి 4 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాల స్టోరీ ప్రియా చౌదరి వినాలి, 6 నెలల స్టోరీ ప్రియా చౌదరి వినాలి, 6 ఏళ్ల స్టోరీ ప్రియా చౌదరి వినాలి, 18 ఏళ్ల స్టోరీ ప్రియా చౌదరి వినాల్సిందే కూర్చొని. అప్పుడు క్లారిటీగా నేను ఒకటి చెప్తాను వాళ్ళకి, ఏంటంటే పెళ్ళికి ముందు ఎలా ఉండేవాడు, చాలా కేర్ తీసుకునేవాడు మేడం. ఎలా, నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చేవాడు మేడం. ఇంకా నేను ఎక్కడున్నానో తిన్నానో లేదో కనుక్కునేవాడు మేడం. మరి ఇప్పుడు మేడం నేను ఎక్కడికి వెళ్ళకూడదు మేడం, ఇంట్లోనే ఉండాలి. మరి కనీసం తిన్నావా అని కూడా అడగడు మేడం, ఇంట్లోనే ఉండాలి. మరి ఇప్పుడు నేను సంపాదించిన జీతం మొత్తం వాడికి ఇవ్వాలి మేడం. మరి పెళ్లి కాకముందు అంటే ఎంత వస్తుంది అనేవాడు మేడం, ఎలా ఖర్చు పెట్టాలి అనేవాడు మేడం, ఎలా సేవింగ్స్ చేసుకోవాలని చెప్పేవాడు మేడం. ఓ చెప్పించదానా, 2 ఒకటే. ఆడు పెళ్ళికి ముందు చూపించిందాన్ని ప్రేమ అనుకున్నావు, పెళ్ళి తర్వాత చూపించేదాన్ని శాడిజం అనుకున్నావు. వాడు చూపించింది ఒకటే. పెళ్ళికి ముందు ప్రేమ అని ఏదనుకున్నావు, క్యారింగ్ అనుకున్నావు కదా నువ్వు. తిన్నావేరా, నుంచున్నావేరా, కూర్చున్నావేరా, పడి దొరలేవేరా, ఇలాంటివన్నీ అడిగినప్పుడు కేరింగ్ అని నువ్వు ఏదైతే అనుకున్నావో, కేరింగ్ అదే పిచ్చముండా నువ్వు ఏం చేస్తున్నావో కనుక్కున్నాడు నిమిషానికి ఒకసారి. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావో చెక్ చేశాడు. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చి దించాడంటే ఇంకెవడన్నా వచ్చి దించుతాడేమో అని చెప్పేసి అని వాడు వచ్చి దించిపోయినాడు. కాపలా కాశాడు. పెళ్ళి అయిన తర్వాత ఏం జరిగింది మరి? అక్కర్లేదు, నేను ఇంట్లో ఒక కాపలా కుక్కలాగా పడేసి తాళం పెట్టిపోయాడు. లేదు, తాళమే పెట్టలేదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఒక రెస్ట్రిక్షన్ అనే గొలుసేసి వెళ్ళిపోయాడు నీ దగ్గర. 2 ఒకటే. నాట్ ఓన్లీ లవ్, ఏంటి అంటే ప్రేమ అనేది ఇక్కడ ఏంటి అని అంటే, అది పెళ్లి చేసుకోవడానికి ఉండేటటువంటి ప్రేమ కావచ్చు, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ కావచ్చు. ప్రేమ ఉంటుంది సార్, ప్రేమ ఉండదని నేను అనట్లేదు. కానీ ఆ ప్రేమలో ఎక్కువ భాగం అసూయే ఉంటుంది. ఎందుకు అని అంటే, చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారనమాట మగవాళ్ళు. ఏది, భార్యని 10 మంది పొగడాలి. 10 మంది పొగడాలంటే అది వేరే ఉద్దేశం, అర్థం కాదు. తన భార్య యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవటం కానివ్వండి, తన భార్య యొక్క గుణాలు చెప్పుకోవటం కానివ్వండి, లేకపోతే తను చేసినటువంటి దాని కృతజ్ఞతాపూర్వకంగా ఉండేటటువంటి మగవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఎక్కువ భాగం ఏది ఉంటుంది అని అంటే అసూయ. ప్రొఫెషనల్స్ ఉంటారు సార్ చాలామంది. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ప్రేమించినంత మాత్రాన ఏదో సాఫ్ట్వేర్లోనో ఎక్కడన్నా జాబ్ చేస్తానో, లేకపోతే ఇంకొక చోట వీళ్ళు సామాన్యులు మాత్రమే, మధ్యతరగతి వాళ్ళు మాత్రమే అనుకుంటారు. ఇంటలెక్చువల్స్ మధ్య, బ్యూరోక్రాట్స్ మధ్య కూడా ఇదే నడుస్తుంది. ఎందుకు అనంటే, ఇప్పుడు ఒకటే దీంట్లో ప్రొఫెషన్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా తన ఉండే చోట తన గొప్పతనము, తన ఇది నెగ్గాలి తప్ప భార్యను ఎవడ పొగట్టడానికి వీల్లేదు. అసూయ. చాలామంది ఏమంటారంటే, మగాడు అంతేనమ్మా, మగాడి అహంకారం అనేది ఉంటుందమ్మా వాడిలో, మనం ఓర్చుకోవాలమ్మా అంటారు. ఖచ్చితంగా ఓర్చుకుందామండి, కానీ ఎంతవరకు ఓర్చుకుందామండి? దానికి ప్రేమ, నీ మీద ప్రేమ ఉండబట్టే కదమ్మా నీకేది కావాలన్నా తెచ్చి పెడుతున్నాడు, నీ మీద ప్రేమ ఉండబట్టే కదమ్మా మొన్న పట్టు చీర తెచ్చిచ్చాడు, నీ మీద ప్రేమ ఉండబట్టే కదమ్మా నీ యొక్క ఆస్తులన్నీ నీ పేరు మీద రాసిచ్చాడు అనంటే,
ఎందుకు చేశాడు ఇవన్నీ? చేయడా? మగాడన్న తర్వాత చెయ్యొద్దా? చేశాడు, బాగుంది. ఇచ్చిన చీర కట్టుకొని బయటకు వెళ్ళొద్దంటాడే. ఆస్తులన్నీ నా పేరు మీద పెట్టాడు కాబట్టి నేను ఎక్కడ ఏమి చేయడానికి వీల్లేదంటాడే. ఎందుకు నా మీద పెట్టాడు? నా ఆస్తులన్నీ ఎందుకు పెట్టాడు అని అంటే నమ్మకమైన కాపలా కుక్కను కాబట్టి నేను పెట్టాడు నా మీద ఆస్తులు. ప్రేమతో ఆస్తులు పెట్టిన వాళ్ళని నేను ఇక్కడ మాట్లాడటలేదు. ఎవడైతే అసూయతో ఉండేటటువంటి భర్తల గురించి మాత్రమే ఆ యొక్క బాధలు భరిస్తున్నటువంటి భార్యల యొక్క స్టోరీని మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. అందరినీ నేను అనడం లేదు. ఆస్తులు చాలామంది అండి నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు తెలుసా ఆడవాళ్ళు. ఏంటి అని అంటే కోట్ల రూపాయల ఆస్తి ఉంది మేడం, ఇవన్నీ ఉన్నాయి మేడం, కానీ నాకు స్వేచ్ఛ లేదు. నేను ఎవరితో మాట్లాడకూడదు, పక్కింటికి వెళ్ళకూడదు, పేరెంటాళ్ళకి వెళ్ళకూడదు, పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు. ఏంటి దీని వెనక ఉన్నది అని అంటే అనుమానము. ఆ అనుమానం చోట అసూయ. ఈ రెండూ కూడా ఈ మగవాడిలో కనుక ఆ బ్రెయిన్లో ఉన్నాయి అని అంటే ఆ ఆడదాని నరకం చెప్పక్కర్లేదు సార్. దాని బ్రతుకు నరకం కంటే కూడా అసలు లైవ్లో మనము ఏవి చూసాం, తందూరి చికెన్ కనుక ఇట్లా కాలుస్తూ ఉంటారు, కింద మంట వస్తూ ఉంటుంది, పైన ఇలా గ్రిల్ మెల్లగా తిరుగుతూ ఉంటుంది. ఈ కింద మంట అనేది మొగుడు అనమాట. ఈ గ్రిల్ ఇలా తిరుగుతూ ఉంటుంది చూస్తారు, అన్ని వైపులా సగ వచ్చేటట్టు చాలా బ్యాలెన్సింగ్గా ఒక గ్రిల్ తిరుగుతూ ఉంటుంది అనమాట. అది ఏంటి అని అంటే వాడి యాటిట్యూడ్ తిప్పేస్తుంది, తందూరి చేసేస్తాడనమాట వాడు మనిషి మొత్తాన్ని కూడా. వీడు అసూయ మండిపోను నిజంగా సార్. బ్రతుకున్న శవాలు అనమాట కొంతమంది. కట్టుకున్న భార్యను ఒకడు పొగడకూడదు, ఒకళ్ళు ఇది చేయకూడదు, అది అందంగా ఉండకూడదు సార్. భరించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్ళాలంటే ఒక ఆడదానికి తనకున్న నగలు, తనకున్న చీర, తన యొక్క ఇది నీట్గా అందరిలో బాగుండాలి అని చెప్పేసి అని స్పెషల్గా అలంకరించుకోవడం అనేది ఆడవాళ్ళకు ఉన్నటువంటి లక్షణం. ఓకే, అలంకరించుకుంది అనుకుందాం సార్, చక్కటి చీర కట్టుకొని కొంచెం భిన్నంగా తను రెడీ అయింది అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు నీకు ఇది అవసరమా? పెళ్ళయిందానివి అంటే పెళ్ళైతే అది మనిషి కాదా సార్? మనిషి కాదా? అదేమంటే నీ మీద ప్రేమతో చెప్పాడమ్మా, 10 మంది 10 రకాలుగా అనుకుంటారని చెప్పాడు. అరే నీకు ప్రేమ ఉంటే కాపాడు, నీకు ప్రేమ ఉంటే పేగల దాకా పెట్టు, నీకు ప్రేమ ఉంటే తనకి ఏదైనా హామ్ జరిగితే సేవ్ చేయి, నీకు ప్రేమ ఉంటే తనకి ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వు. దట్ ఈజ్ కాల్డ్ లవ్. ప్రేమ అనేటటువంటి 2 అక్షరాలు అడ్డం పెట్టుకొని ఆవిడ మీద నిత్యం నువ్వు పెట్టేటటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఇట్స్ నాట్ కాల్డ్ లవ్ అండి. ప్రేమ ఎక్కువైపోయిందని మాట్లాడతారు. వీళ్ళ దుంపల దగ్గర కేర్ ఎక్కువే కాదు. నిన్న మొన్న ఒక కేసు చూసాను, ఆ లంబడి కొడుకు ఆడ రేపో మాపో దొరుకుతాడు, నాకు కాళ్ళు మాత్రం ఎరగొట్టేస్తా. ఒక రోజులో భార్యని టార్చర్ అండి, మామూలు టార్చర్ పెట్టాడు వాడు. భార్య సంపాదించాలి, భార్య ప్రేమ కుటుంబాన్ని పోషించాలి. వాడు చేసేటటువంటి వాడు యువతల పుల్ల తీసి అవతల పెట్టడు. వాడు చేసేది ఏంటంటే 2 పిల్లలకి స్నానం చేసి అదేంటి భోజనం పెట్టి స్కూల్కి వెళ్ళి తీసుకొస్తాడు. అదొక్కటే పని చేస్తాడు. మిగిలిన పని అంతా వాడు ఏం చేస్తాడు చెప్పమంటాడా? పెళ్ళానికి ఫోన్ కాల్ చేస్తాడు అనమాట, వీడియో కాల్. ఎక్కడున్నావు? ఓకే పెట్టేయి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ వీడియో కాల్ మళ్ళీ చేసి, ఎవరో ఆ పక్కన ఎవరున్నారు, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంతసేపు 2 రింగులే ఏంటి, ఫస్ట్ రింగ్ కదా ఎత్తాలి, 2 రింగులకి ఎత్తావేంటి, ఈలోపు ఎవరితో ఏం మాట్లాడేస్తున్నావు? క్లయింట్ ఎక్స్పీరియన్స్ బాగా దగ్గర నుంచి చూసినట్టున్నారా సార్? దగ్గర నుంచి కాదు సార్, వేపుకు తింటున్నాడు ఆ లంబడి కొడుకుని. రేపో మాపు హీ విల్ బి బిహైండ్ ద బార్స్. కెమెరా సాక్షిగా నేను చెప్తున్నాడు, వాడు నా వీడియోస్ బాగా చూస్తాడు, బాగా చూస్తాడు. ఆడవాళ్ళకి మొగుడు మీద భార్యకి సర్వ హక్కులు ఉన్నాయి, మీ మేడమే చెప్పింది అని వాగినాడంట. సర్వ హక్కులు మొగుడికి లేవురా నాయన, ప్రేమించే మనిషికి ఉన్నాయి. ప్రేమించిన మనిషికి సర్వం. భర్త తన భార్యని అద్భుతంగా కాపాడుతున్న రోజున మాత్రమే ఉంటాయి. ఎవరన్నా ఏందయ్యా ఇన్ని ఫోన్లు చేస్తావు పెళ్ళానికి అని అడిగితే వాడు చెప్పే సమాధానం ఏంటి? కేర్ తీసుకోవద్దా అండి? కేర్ తీసుకోవద్దా? ఏంది ఇడి కేర్ తీసుకునేది? తిండి పెడుతున్నావా? ఆ కేర్ ఎక్కడికి పోయింది? ప్రొటెక్షన్ ఇస్తున్నావా? ఆ కేర్ ఎక్కడికి పోయింది? నీకున్నటువంటి అప్పులన్నీ ఉన్నాయి. పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని పెళ్ళాన్ని చేత సంతకాలు పెట్టించి, ఎందుకంటే ఈ అమ్మాయి సంపాదిస్తుంది కదా, ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఆ వ్యాపారం చేస్తా, ఈ వ్యాపారం చేస్తా అని చెప్పేసి అని పోయి అడ్డమైన తిరుగుళ్ళు, అడ్డమైన తాగుళ్ళు, తందనాలాడి నానా ఇది చేసి బ్రష్ పట్టించేసి ఆడదాన్ని రోడ్డు మీదకి వదిలేసేసి నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నావే, ఇది కేరింగ్ అంటారా అండి? ఇది ప్రేమ అంటారా అండి? ఏం తింటున్నావు నువ్వు? ఎవరితో ఉన్నావు? ఇదిగో
2 నిమిషాల్లో నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఆ పిల్ల నాకు పని ఉంది, పని చేసే చోట పని చేయాలా, వీడికి వీడియో కాల్స్ చెప్పాలండి అని అంటే, మర్యాదగా నువ్వు నాకు ఫోన్ ఎత్తకపోయావో నీ ఫోన్లో ఉన్నటువంటి నంబర్లన్నిటికీ ఫోన్లు చేసేస్తా, నేను అందరికీ నీ చరిత్ర ఏంటో చెప్తా అంటాడు వీడు. వినటానికి అంత బాధాకరం ఉన్నాయి. ఇంకో విషయం చెప్పమంటారా, ఆ పిల్లకి హార్ట్ ప్రాబ్లం ఉందండి. స్ట్రెస్ ఉంటే ముక్కులో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. ఏ నిమిషానైనా ఆ పిల్ల స్పాయిల్ అయిపోతుంది. కానీ ఆ పిల్లని ఒంటరి తల్లి పట్టించుకోదు. ఎవడన్నా వీడిని అబ్జెక్ట్ చేస్తే వీడు చెప్పే మాట ఏంటంటే, నా భార్య అంటే నాకు వల్లమాలిన ప్రేమ అండి, అదే నన్ను కాపాడుతుందండి, నన్ను ప్రేమిస్తుందండి అని 4 బుడిబుడి ఏడుపులు ఏడ్చి ఎదుటాళ్ళ కాళ్ళ మీద పడిపోతాడనమాట. లేదంటే పెళ్ళాం కాళ్ళ మీద పడతాడనమాట. మళ్ళీ తెచ్చుకుంటాడు, మళ్ళీ మొదలు. దీన్ని ప్రేమ అంటారా, టార్చర్ అంటారా నాగరాజు గారు? ఏముంటుంది సార్ దాని వెనకమాల? ఎక్కడ ఆడదానికి స్వాతంత్రం ఎందుకు కావాలి సార్? 24 గంటలు మొగుడు చుట్టూ తిరగడానికి. అది మనిషి కాదా? రక్తమాంసాలు లేవా? మనసు లేదా? దేనికి, ఏ విషయానికి ప్రేమని పేరు పెట్టాలో, ఏ విషయంలో అసూయ ఉండాలో తెలియదా మీకు? ఇంత టార్చరు పడేటటువంటి ఆడవాళ్ళని కొన్ని 100 మందిని చూపిస్తాను సార్ నేను. 100 కాదు, 1000 లక్షల్లో ఉంటారు. నా దగ్గరికి వచ్చేది 100 కాబట్టి 100 అని మాట్లాడుతున్నాను నేను. తట్టుకోలేక అన్నమాట. అంటే వాష్రూమ్కి వెళ్ళి రావడానికి కూడా వీడు ఫోన్ చేశాడంటే, ఎమర్జెన్సీగా వాష్రూమ్ వస్తుందంటే, నేను వాష్రూమ్కి వెళ్తున్నాను కరెక్ట్గా అంటే ఎంతసేపట్లో వస్తావు? వాడిని మనిషి అందామా, పశువు అందామా, ఇంకేమన్నా పేరు పెడదామా? దారుణం అన్నది. అంటే అన్ని నిమిషాల్లో అమ్మాయి రావాలి. మళ్ళీ వాష్రూమ్లో ఎక్కువ టైం పట్టింది అనుకుందాం అనుకోండి, మధ్యలో ఆపేసుకుని రావాలి. దీన్ని ఏమంటారు సార్? ఈ మొగుడిని దీనికి ఎలాడదీయాలి సార్? ఎన్నిసార్లు అమ్మాయి వాడి మీద పోలీస్ కేసులు పెడితే ఆ పోలీసులు కూడా ఒక నమస్కారం చేస్తున్నా, ఎప్పటికప్పుడు వాడు కాళ్ళ మీద పడంగానే పోలీసులు కరిగిపోయి అమ్మ బాగానే ఉంటాడులే అని ఇంటికి పంపించేస్తున్నారు. ఎక్కడికి పోవాలి ఈ ఆడది? వాడి ప్రేమను ఎలా తట్టుకోవాలి? వాడి అసూయను ఎలా తట్టుకోవాలి? నీచమైనటువంటి మాటలు ఎలా అండి? అంటే ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి సార్? ఒక్కటే చెప్తున్నాను సార్, ఆడదానికి ఓర్పు ఉన్నంత వరకు భరిస్తుంది. చచ్చిపోయింది అనుకోండి సార్, 2 జరుగుతాయి. ఒకటి ఆత్మహత్య అన్న చేసుకుంటుంది, లేదా నిన్ను రోడ్డుకి ఇచ్చి లేవకుండా అన్న తంతది. ఆడవాళ్ళని అంత తక్కువగా అంచనా వేయద్దు. ఆడదాన్ని తక్కువగా అంచనా వేయకండి. రోడ్డున పడిన తర్వాత ఏం మిగలదు నీకు అక్కడ. అత్తమావలో అసలు పట్టించుకోరు. వాళ్ళు మనిషిలో నోటికి ఆ అన్నం అనే పదార్థం తింటున్నారో లేదో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రేమించుకున్నారుగా, మమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారుగా, అనుభవించు. నీ కొడుకును ప్రేమించిన పాపానికి ఆ పిల్ల ఆ హింసను భరించాలా? వాళ్ళకి కోపం, అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చాడు కాబట్టి అది నాశనం అయిపోవాలి. అది ఎంత టార్చర్ పడుతుంటే ఈ అత్తమామల మనసులో అంత హ్యాపీ. నా వల్ల కాదండి, నేను పడలేకపోతున్నానండి, నేను దూరంగా వెళ్ళిపోతావా? మా ఇంటి పేరు పెట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు మా ఇంటి పేరు తీసేయి అంటే వీళ్ళ ఇంటి పేరు ఒక మైసూర్ మహారాజ్ సంస్థానం. ఆ ఇంటి పేరుంటే ఈ అమ్మాయికి 100 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చేస్తాయి. సార్, మానసికంగా ఒక ఆడది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకి దిగజారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఏం చేయమంటారు సార్? పిల్లలు అనేటటువంటి ఒక పదార్థాన్ని అడ్డం పెట్టుకొని, ఎంతమంది మొగుళ్ళు ప్రేమ అనేటటువంటి పదార్థాన్ని అడ్డు పెట్టుకొని, అసూయ అనేటటువంటి 3 అక్షరాలకి ప్రేమ, కేరింగ్ అనేటటువంటి దిక్కుమాలని ట్యాగులు తగిలిచ్చి ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు. ఆడదాన్ని నానా భ్రష్టు పట్టిస్తున్నారు. నేను ఇక్కడ బాధలు పడే ఆడవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మగాడు ఎవడన్నా ఉంటే వాడి స్టోరీ కింద పెట్టుకోండి, మళ్ళీ నేను మాట్లాడతాను. నరకం అండి, నరకం అంటే నరకం, నీ జాతి నరకం. ఇంకొక లంబడి కొడుకున్నాడు. వాడు కొడుకు చచ్చిపోయిన తర్వాత వాడు ఆడకూడనటువంటి అబద్ధాలన్నీ, ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడి, ఆ పిల్లకి చదువు రాదు, ఆ పిల్లకి ఏమీ తెలియదని చెప్పేసి అని తెల్ల కాగితాల మీద ఉన్న అగ్రిమెంట్ స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించేసుకొని కొడుకు రావాల్సి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా
సార్ కొడుకు ఈ అమ్మాయి చేత డబ్బులు బాగా సంపాదించాలని ఈ అమ్మాయి చేత వ్యాపారం పెట్టించాడండి. వ్యాపారంలో మొత్తం నష్టాలే వచ్చినాయండి. అప్పులు ఈ అమ్మాయిని కట్టుకోమని కొడుకు తర్వాత అప్పులు ఈ అమ్మాయి ముఖాన్ని వేసేసి డబ్బులు మొత్తం వాడు పట్టుకొని పోయి వాడు ఆస్తులు కొనుక్కున్నాడండి. ఏంది అని అడిగితే ఏం మాట్లాడుతున్నాడో తెలుసా అండి? వాడు మాట్లాడడానికి, నీకెందుకు వస్తాయి డబ్బులు, అవి నా కొడుకు డబ్బులు, నీకేం సంబంధం? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, కేసు తీసుకోరు. కోర్టుకు వెళ్ళాలా, ఎంతకాలం కొట్లాడాలి? ఇలాంటి వాళ్ళని ఎక్కడేసి నరకాలి చెప్పండి. అదేమంటే వాళ్ళ మామగారు ఏం మాట్లాడతాడు తెలుసా? ఈ మామ అనేటటువంటి లంబడి కొడుకు ఏం మాట్లాడతాడు తెలుసా సార్? కేరింగ్, ప్రేమ అండి నాకు, నా కోడలన్నా నా మనవడన్నా వాళ్ళు నాశనం చేసేస్తారండి. డబ్బు నేనే కాపాడుతానండి. అప్పులు ఎవడు తీర్చాలి? అప్పుల వాళ్ళు ఆ పిల్ల చుట్టూ వచ్చి రోజు నీచమైన మాటలు మాట్లాడెళ్తుంటే ప్రత్యక్ష సాక్షి నేను సార్. నా లోపల నుంచి కడుపులో రగులుతూ ఉంటుంది. కానీ ఆ పిల్ల ఒకటే చెప్తుంది, అక్క దయచేసి మీరు కలగ చేసుకోవద్దండి, మీరు కలగ చేసుకుంటే మా బంధాలన్నీ పోతాయండి అని కాళ్ళు పట్టుకుంటుంది. వాళ్ళు అడగనంత వరకు నేను కలగ చేసుకోను. వన్స్ నేను కలగ చేసుకోవటం మొదలు పెట్టానంటే మిగలదెవరు. ప్రేమ అనే 2 అక్షరాల వెనక అసూయ అన్నారు కదా సార్, ఇది అసూయ. పెళ్ళామంటే అసూయ. పెళ్ళామ ఎక్కడ వీడివ్వనటువంటి సుఖం ఎక్కడ ఎత్తుకుంటుందోనన్న అసూయ. భార్య ఏం తింటుందోనన్న అసూయ. ఎందుకంటే ఏం తిన్నా వాడికి వాట్సాప్లో పెట్టాలి సార్, ఆ పిల్ల ఆ రోజు ఏం తింటుందో భోజనం. వీడు పెట్టడం, అది తినొద్దు. సంపాదించిన ప్రతి రూపాయి, అమ్మాయి ఇక్కడ హాస్టల్లో ఉంటుందండి, హాస్టల్ ఫీజు కట్టి 3 నెలలు అయింది, కానీ ఇంటికి మాత్రం డబ్బు పంపిస్తుంది. హార్ట్ పేషెంటు, ఆ అమ్మాయి మెడికల్ టెస్ట్ చేయించుకొని 6 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుందండి. చివరి రూపాయి వరకు రక్తపు బొట్టు ఒంట్లో ఉన్నటువంటి రక్తం పీల్చినట్టు జలగలాగా పీలుస్తున్నాడు అమ్మాయి ఇన్కమ్ని. ఇలాంటి సాడిస్ట్ నా కొడుకులు ప్రేమ అని మాట్లాడతారు. మగాడికి ఈ లోకమంతా జేజే కొడుతుంది. ఇలాంటి వాళ్ళకి అది ప్రేమ అని అనుకోవాలా? ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి? ఏమందాం సార్ వీటన్నిటిని? ఏం మాట్లాడదాం? ఇంకొకటైతే మరీ టూ మచ్. వీడియో కాల్ చేయి, ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో కాల్ చేయాలి. వీడియో కాల్ చేసి మాట్లాడాలి. మెట్రోలో వెళ్తున్నా ఎంతవరకు వెళ్తుందో, ఏ స్టేషన్లో దిగుతుందో అది కూడా వీడియో కాల్ చేసి చూపించాలి. ఏం బతుకులు సార్, ఏం కేరింగ్లు సార్, ఏం ప్రేమలు సార్ ఇవి? ఏమంటారు ఈ ప్రేమని? అసూయ. అసూయ. దానికి అందంగా 2 అక్షరాలు, ప్రేమ అనే 2 అక్షరాలు పేరు పెట్టి ప్రపంచాన్ని మోసం చేస్తూ, ప్రపంచానికి కూడా తెలుసు వాడు సాడిస్ట్ అని, కానీ ఆ 2 అక్షరాలకి ఈ ప్రపంచం కూడా బద్ధురాలై ఉండడం అనేది బాధపడాల్సినటువంటి విషయం. ప్రేమకి, అసూయకి, త్యాగానికి చాలా అర్థాలు ఉన్నాయి సార్. ఆ యొక్క యాటిట్యూడ్ కూడా ఇట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి నాగరాజు గారు, ప్రతి ఒక్క మగాడు తాను సమర్థించుకునేదంటే, నాకు ప్రేమ ఉందండి, నేను అందుకే కేర్ తీసుకుంటున్నానండి, నాకు ప్రేమ ఎక్కువ అండి, నా భార్యకి ఏమన్నా అవుతుందేమోనని నేను జాగ్రత్తలు తీసిన ముండా కొడక, నీకు అసూయ అని చెప్పి ఆడవరా? అసూయ అని చెప్పి ఏడు. ప్రేమ అనే ట్యాగ్ తగిలిచ్చి వాడు బతికేస్తాడు సమాజంలో గొప్పవాడి కింద. కాబట్టి ఇట్స్ నాట్ కాల్డ్ ప్రేమ వెనక అసూయ కాదు సార్. అసూయ అనేటటువంటి పదానికే ప్రేమని పేరు అడ్డం పెట్టుకొని వాడు బతికేస్తాడు. హీ ఈజ్ సెల్ఫిష్, స్వార్థపరుడు, అసూయాపరుడు, గ్రీడీ ఫెలో. ఎస్, ఇంకా చాలా ఉన్నాయి సార్. ఆ ప్రేమ వెనక ఉన్నటువంటి అసూయ, ఆ అసూయని ప్రేమగా చూపిస్తూ పెళ్ళాలని కాల్చుకు తినేటటువంటి వాళ్ళని కొన్ని 100 చెప్తా స్టోరీలు ఇక్కడ కూర్చొని. వాడు నా దగ్గరికి కూడా వచ్చి భలే చెప్తూ ఉంటారు, చాలా మంచిదండి, అన్నీ తనే చూసుకుంటుందండి, చాలా ఇష్టమండి నాకు, అయ్యో నేను అదేం లేదండి, తనకి హెల్త్ బాగోదండి, అందుకని 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తాను. వాడు పడిపోతే ఎక్కడన్నా సావబోతుంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి బిల్లు కట్టు. నీ దగ్గర రూపాయి ఉండదు బిల్లు కట్టడానికి. మళ్ళీ దాని పైసలతోటే తింటావు, లేకపోతే దాని పైసలు కూడా తెచ్చి నీ ఇంటికో, లేకపోతే నీ అప్పకో, నీ తల్లికో, ఇంకెవరికన్నా ఇచ్చి కూర్చుంటావు. ప్రేమ అంటావా దీన్ని? చెప్పు, తీసుకొని కొట్టేవాళ్ళు లేక కదా ఈ మాటలు మాట్లాడేది. భ్రమలో పెట్టి బతికిస్తారు సార్ ఆడదాన్ని. చాలా టార్చర్, చాలా నరకం ఆ బ్రతుకు.
అవును. బయటకు వచ్చారా సమాజంతో తట్టుకోవాలి. ఇంకెంతమంది అసూయ అనేటటువంటి 2 అక్షరాలకి ఇంకెన్ని ప్రేమలు మొలుస్తాయో అనేటటువంటి భయం. ఎర్ర గులాబీలు పట్టుకుని రెడీగా ఉంటారేమో అని. లేకపోతే దాని కింద సమాజం అనే ముళ్ళు ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి. అందుకని ఆ టార్చర్ అక్కడే పడతారు. బట్ ఒకటి మాత్రం వాస్తవం సార్, ఇవాళ రేపట్లో ఆడపిల్లలు కొద్దో గొప్ప రియలైజ్ అవుతున్నారు. మీరు నమ్మరు, నాకు ఈ మధ్యకాలంలో 60 years దాటిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి స్వతంత్రం కావాలని అడుగుతున్నారు, స్వేచ్ఛ కావాలని అడుగుతున్నారు. కాలం మారింది, ఎదురు తిరగడం మొదలు పెడుతున్నారు. ఆడవాళ్ళు చేత బాధింపబడే వాళ్ళకి కూడా నా ప్రగాఢ మనస్ఫూర్తిగా సానుభూతి. వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఇక్కడ నేను కేవలం ఆడవాళ్ళకి మాత్రమే సపోర్ట్ ఇవ్వడానికి నేను కూర్చోలేదు. బాధపడే వాళ్ళు ఎవరున్నా సరే, వెదర్ దట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, కానీ ఫీమేల్ పర్సంటేజ్ మహిళల శాతం మాత్రమే ఎక్కువ ఉంది ఇక్కడ. మోసం చేసే మహిళలో, లౌక్యంగా బతికేసే మహిళలో వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అది వేదిక కాదు. ఏ విషయాన్ని ఆ విషయంతో మాత్రమే జత చేసి చూడండి తప్ప జనరల్ చేసి చూడొద్దు. అది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే.